నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. మహంకాళి ఆలయం తలుపులు పగలకొట్టి చొరబడ్డారు దుండగులు. అమ్మవారి వెండి కిరీటం, హుండీని అపహరించారు. చోరీకి ముందు ఆలయం సమీపంలోని సీసీ కెమెరాలకు దుండగులు వస్త్రాలు కప్పినట్లు గుర్తించారు. అభిషేకం కోసం వెళ్లిన సమయంలో పూజారులు గుర్తించారు. పోలీసులకు ఆలయ అధికారులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. దొంగతనం ఎలా జరిగిందని జిల్లా ఎస్పీని ఆరా తీశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ సింధు. ఏదైతే నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అర్ధరాత్రి అయితే ఇద్దరు దుండగులు వచ్చి చోరీ జరిగినట్లయితే సీసీటీవీలో పూర్తి ఆధారాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఉదయం పూట ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆలయంలో సుప్రభాత సేవలు చేద్దామని వచ్చిన శ్రీనివాస్ కి అయితే బాసర జ్ఞాన సరస్వతి దేవి ప్రధాన ఏదైతే మొదటి అంతస్తు ఉందో మొదటి అంతస్తులో మహంకాళి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి సుప్రభాత సేవలు ప్రారంభిద్దామని వచ్చిన పూజారి శ్రీనివాస్ కి అయితే ఒకసారిగా ఏదైతే తాళాలు పలగొట్టడం చూసి గమనించడం, వెంటనే అక్కడ ఉన్న ముఖ్యంగా ఈవోకి అయితే వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అసలు సంఘటన స్థలంలో చేరుకున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా చేరుకొని ఆలయంలో అసలు ఏం జరిగింది, ఎలా దుండగులు చొరబడ్డారు, అసలు ఆలయానికి సంబంధించి ఇంకా ఏమైనా వస్తువులు పోయాయా, ముఖ్యంగా మహంకాళి అమ్మవారికి సంబంధించి కిరీటం మరియు హుండీ మాత్రమే దొంగిలించబడిందా, దీనికి సంబంధించి ఇంకేమైనా దొంగిలించబడ్డాయా అనే పూర్తి సమాచారాలు అయితే చూస్తున్నారు. దీనికి సంబంధించి అర్ధరాత్రి సమయంలో అక్కడ 6 హోంగార్డులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. అసలు వీళ్ళు విధులు నిర్వహిస్తున్న క్రమంలో అసలు దుండగులు ఎలా వచ్చారు, అసలు అమ్మవారి తాళాలు ఎలా పలగొట్టారు, దీనికి సంబంధించి హుండీ ఎలా ఎత్తుకు వెళ్లారని అయితే పూర్తి సమాచారం అయితే ఇవ్వాల్సిందిగా అయితే ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ క్లూస్ టీమ్ ను కూడా పెట్టడం జరిగింది. అసలు 12 గంటల సమయంలో అసలు వీరు ఈ ప్రాంతం నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారా అనే ఆధారాలు అయితే సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయమని అయితే ఇప్పటికే జానకి షర్మిల చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే పోలీసులు అయితే బయట పెట్టాలని చెప్పారు. త్వరలోనే ఎవరైతే దుండగులు ఉన్నారో దీనికి సంబంధించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని అయితే మీడియాకు తెలపడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఇలా చోరీ జరగడం అయితే భక్తులు అయితే తీవ్రంగా విమర్శలకైతే చోటిస్తున్నారు. అంటే ఉత్తర తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి చెందిన బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ముఖ్యంగా రోజు భక్తులు వస్తూ ఉంటారు. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం పట్ల అయితే భక్తులు అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే ఏదైతే త్వరలోనే పట్టుకొని వెండి కిరీటం సంబంధించిన ఆధారాలు కానీ అదే విధంగా హుండీకి సంబంధించిన ఎంత డబ్బులు పోయాయో ఎంత దీనికి సంబంధించి ఆధారాలు అయితే పూర్తిగా తెలపాలంటే భక్తులు అయితే కోరుతున్నారు. ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని కూడా భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అయితే అక్కడ ఉన్న భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు ఎంతో చాలా మంది వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. దీనికి సంబంధించి అసలు రోజు భక్తులు ఉంటారు. ఎంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారైతే భక్తులు అయితే మండిపడుతున్నారు. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని అయితే అక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం